తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు విపక్ష హోదా ఇచ్చారు ఓటర్లు. 39 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతుంది గులాబీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో శాసనసభ పక్షనేతగా కూడా ఉన్నారు కేసీఆర్. మరి ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి. అధికార పక్షం సీట్లలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. విపక్షంలోకి బీఆర్ఎస్ వెళ్తోంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ తరపున ఎల్పీ నేతగా ఎవరు ఉంటారన్న చర్చ మొదలైంది. మామూలుగా అయితే దీని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుడిగా ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ఉంటారు. కానీ ఆయన మనస్తత్వం గురించి తెలిసిన వారు మాత్రం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఆ సీట్లో కూర్చుంటారా, లేక కేటీఆర్ గాని హరీష్ రావుకు గాని ఆ బాధ్యతలు అప్పగిస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. అది ఇది కాదని అసలు కుటుంబంతో సంబంధం లేని నాయకుడిని తెరమీదికి తెస్తారన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఉద్యమ సమయంలో తప్ప మిగతా ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో లేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎంగా ఉన్నారు కేసీఆర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని అసెంబ్లీలో కాంగ్రెస్ను ఢీకొనడానికి ఇష్టపడతారా లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దానికి తోడు అధికార బలం ఉన్న కాంగ్రెస్ గతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి సభలో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందంటున్నారు. ఆ వాతావరణంలో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారా, లేక సైడ్ అయిపోయి వేరే వాళ్ళకి బాధ్యత ఇస్తారన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అంటున్నారు పరిశీలకులు. 2014-18 మధ్య తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలేవి. సభ ఎప్పుడు హాట్ గానే జరిగేది. అందుకే ఈసారి ప్రతిపక్ష నేతగా పోస్ట్ పై ఆసక్తి పెరుగుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ను కుటుంబ పార్టీ అంటూ టార్గెట్ చేశాయి బీజేపీ, కాంగ్రెస్. ఈ పరిస్థితిలో మళ్లీ ప్రతిపక్ష నేతగా కేటీఆర్ లేదా హరీష్ రావుకు ఛాన్స్ ఇస్తే ఆ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ మరింత వాడుకునే అవకాశం ఉందన్న మరో వాదన సైతం ఉంది. అందుకే ఉంటే కేసీఆర్, లేదంటే బీసీ లేక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు పరిశీలకులు. కొత్త అసెంబ్లీ తొలి భేటీ జరిగేలోపు ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.